హాయ్ ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ గురించి తెలుసుకుందాం. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ అంటే ఏంటి, ఇవి ఎక్కడ యూజ్ చేస్తారు, వీటి యొక్క కన్స్ట్రక్షన్ టైప్స్, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. మనం లాస్ట్ వీడియోస్లో తెలుసుకుందాం ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి. ట్రాన్స్ఫార్మర్ అనేది ఒక డివైస్ అనమాట. ఇదేం చేస్తుంది, వోల్టేజ్ని ఒక సర్క్యూట్ నుంచి ఇంకో సర్క్యూట్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది వితౌట్ చేంజింగ్ ఫ్రీక్వెన్సీ అండ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది పవర్ అనమాట. సో మరి ఈ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ ఏంటి అంటే, ఇప్పుడు వోల్టేజ్ రేటింగ్ అనేది అబోవ్ 33 kV ఉన్నప్పుడు మనం యూజ్ చేసే ట్రాన్స్ఫార్మర్స్ని ఏమంటారు, పవర్ ట్రాన్స్ఫార్మర్స్ అని అంటారనమాట. 33 కంటే బిలో వోల్టేజ్ లెవెల్ దగ్గర యూజ్ చేసే ట్రాన్స్ఫార్మర్స్ని, అంటే 11 kV ఇలా అనమాట, తక్కువ వోల్టేజ్ దగ్గర యూజ్ చేసే ట్రాన్స్ఫార్మర్స్ని డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ అని అంటారనమాట. ఈ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ని ఇంకేమంటారు, ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్స్ అంటారు. అదేవిధంగా ఇంకా సర్వీస్ ట్రాన్స్ఫార్మర్ అని అంటారనమాట. ఈ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ అనేవి ఎప్పటి నుంచి యూజ్ చేస్తున్నామంటే 1882 నుంచి మనం ఈ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ని యూజ్ చేస్తున్నాం అనమాట. బిలో వోల్టేజ్ లెవెల్ 33 kV కంటే బిలో వోల్టేజ్ లెవెల్ దగ్గర మనం యూజ్ చేసే ట్రాన్స్ఫార్మర్స్ని ఏమంటాము, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ అంటారనమాట. ఈ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ ఏం చేస్తాయంటే, హై వోల్టేజ్ ఎలక్ట్రిసిటీ ఉంటాయి కదా, దాన్ని లో వోల్టేజ్గా చేంజ్ చేస్తాయి అనమాట. అంటే మనకి యూజ్ అయ్యే విధంగా చేంజ్ చేసి సేఫ్గా ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. నెక్స్ట్, హౌ డు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ వర్క్. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయి చూడండి. అన్ని ట్రాన్స్ఫార్మర్స్ కూడా ఏ ప్రిన్సిపల్ మీద బేస్ అయ్యి వర్క్ అవుతాయి, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఈ ప్రిన్సిపల్ మీద బేస్ అయ్యి వర్క్ అవుతాయి అన్నమాట. అంటే ఏంటి, ఇప్పుడు మనం ఏ వైండింగ్ని అయితే ఫస్ట్ సప్లైకి కనెక్ట్ చేస్తామో దాన్ని ప్రైమరీ వైండింగ్ అంటారనమాట. సో ఇందులో అప్పుడు ఏమవుతుంది, సప్లై కనెక్ట్ చేయటం వల్ల ఇందులో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఇక్కడ ఫ్లో అవటం వల్ల ఏమవుతుంది అంటే, ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దీనివల్ల ఇక్కడ ఫ్లక్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. ఈ ఫ్లక్స్ సెకండరీ వైండింగ్ గుండా ఫ్లో అవటం వల్ల ఈ సెకండరీ వైండింగ్లో ఏమవుతుంది, ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. మనం ఈ సెకండరీ వైండింగ్ని లోడ్కి కనెక్ట్ చేస్తాం అన్నమాట. సో అర్థమైంది కదా, ప్రైమరీ వైండింగ్లో కరెంట్ అనేది ఫ్లో అవటం వల్ల అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది, అక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఈ సెకండరీ వైండింగ్ గుండా ఫ్లో అవటం వల్ల ఇక్కడ ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో ఇలా ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రిన్సిపల్ మీద బేస్ అయ్యి వర్క్ అవుతుంది అనమాట. మనకి ఈ విధంగా వోల్టేజ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో మనకి ఎంత వోల్టేజ్ అనేది కావాలి అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఈ వైండింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అంటే సెకండరీ వైండింగ్ టర్న్స్ అనేవి ప్రైమరీ కన్నా ఎక్కువగా ఉన్నాయనుకో, మనకి ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే తక్కువ ఉన్నాయనుకో, మనకు వచ్చే వోల్టేజ్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట. అర్థమైంది కదా, అంటే మనకి ఎంత వోల్టేజ్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, నెంబర్ ఆఫ్ టర్న్స్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. అదేవిధంగా ఈ ట్రాన్స్ఫార్మర్స్ అనేవి లోడ్కి డైరెక్ట్గా కనెక్ట్ చేస్తామన్నమాట. అర్థమైంది కదా, ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ అనేవి ఎక్కడ కనెక్ట్ చేస్తాము, ఎక్కడ అంటే పోల్స్ దగ్గర, లేకపోతే హోమ్స్ దగ్గరలోని, ఇలా అనమాట, బిజినెస్ దగ్గర, ఇలా మనకి ఎక్కడైతే లో వోల్టేజ్ అనేది అవసరం ఉంటుందో, 33 kV కంటే బిలో వోల్టేజ్ అనేది మనకి ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడ మనం ఈ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ని కనెక్ట్ చేస్తాం. ఇవి డైరెక్ట్గా లోడ్కి కనెక్ట్ అయ్యి ఉంటాయి అన్నమాట. దీనివల్ల ఏమవుతుంది, లోడ్ ఫ్లక్చువేషన్ వచ్చినప్పుడు ఇక్కడ అంటే లోడ్ అనేవి మనం యూజ్ చేసుకునే లోడ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కదా. సో దానివల్ల లోడ్ ఫ్లక్చువేషన్స్ అనేవి వస్తాయి అన్నమాట. దీనివల్ల ఐరన్ లాసెస్ అనేవి అక్కరవుతాయి. సో ఈ ఐరన్ లాసెస్ని రెడ్యూస్ చేసే విధంగా ఈ ట్రాన్స్ఫార్మర్ని డిజైన్ చేస్తారనమాట. అర్థమైంది కదా. అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ అనేది ఫుల్ లోడ్ దగ్గర ఆపరేట్ అవ్వదు అనమాట. లోయర్ లోడ్స్ దగ్గర ఆపరేట్ అవుతుంది అనమాట. లోయర్ లోడ్స్ దగ్గర ఇక్కడ మ్యాక్సిమం ఎఫిషియన్సీ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్. ఎన్ని డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ అనేవి ఎన్ని టైప్స్ అంటే, మనకి కావాల్సిన వోల్టేజ్ రిక్వైర్మెంట్ బట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ అనేవి ఉన్నాయి అన్నమాట. అందులో ఎగ్జాంపుల్ వచ్చేసి పోల్ మౌంటెడ్ ట్రాన్స్ఫార్మర్. అంటే ఏంటి, మనం పోల్స్ దగ్గర చూస్తాం కదా, కొన్ని ట్రాన్స్ఫార్మర్స్ ఇలా ఉంటాయి. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ని కనెక్ట్ చేస్తాము, లేకపోతే ఒక పోల్ ఉంటుంది, ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ని కనెక్ట్ చేస్తాం. సో మనం ఓవర్ హెడ్ డిస్ట్రిబ్యూషన్ కోసం ఈ పోల్ మౌంటెడ్ ట్రాన్స్ఫార్మర్స్ని యూజ్ చేస్తాము. అదేవిధంగా ప్యాడ్ మౌంటెడ్ ట్రాన్స్ఫార్మర్స్. అంటే ఏంటి, ప్యాడ్ మౌంటెడ్ అంటే ఇది ఒక బాక్స్లో ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది అంతా
ఫిట్ అయ్యి ఉంటుంది అనమాట. ఇది ఎక్కడ అంటే అండర్ గ్రౌండ్ డిస్ట్రిబ్యూషన్ కోసం మనం ప్యాడ్ మౌంటెడ్ ట్రాన్స్ఫార్మర్స్ యూజ్ చేస్తాము. అదేవిధంగా అండర్ గ్రౌండ్ ట్రాన్స్ఫార్మర్స్ యూజ్ చేస్తాము. అదేవిధంగా సబ్స్టేషన్ ట్రాన్స్ఫార్మర్స్ అంటే మనకున్న 11 kVని ఇంకా మనం తగ్గించి యూజ్ చేయడానికి మన సబ్స్టేషన్ దగ్గర కూడా ఈ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ని యూజ్ చేస్తామన్నమాట. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్. ఇంకా దాని యొక్క కన్స్ట్రక్షన్, ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది సైజ్ చాలా చిన్నగా ఉంటుందన్నమాట. సైజ్ స్మాల్ అనమాట ఈ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్. ఇందులో ఉన్న పార్ట్స్ ఏంటి అంటే ఒకటి ఆయిల్ ట్యాంక్, మనం ఇందులో ఇది ఉంది కదా, ఇది ఆయిల్ ట్యాంక్ అనమాట. ఇందులో ఆయిల్ అనేది ఫిల్ అయి ఉంటుంది. ఇంకోటి కన్జర్వేటర్, ఈ కన్జర్వేటర్ ఏం చేస్తుందంటే ఆయిల్కి సరిపడా స్పేస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇంకోటి బగ్ హోల్స్ రిలే అనమాట. బగ్ హోల్స్ రిలే అంటే ఏంటి, ఇది ఇంటర్నల్ ఫాల్ట్స్ని సెన్స్ చేసి దాని నుంచి ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది. ఇంకోటి బ్రీదర్ అనమాట. బ్రీదర్ అంటే ఇది ఇందులోని సిలికాన్ జెల్తో నింపి ఉంటుందన్నమాట. ఇప్పుడు బయట నుంచి వస్తున్న గాలికి తేమ అనేది ఉంటుంది కదా, ఆ తేమను రెడ్యూస్ చేయడానికి మనం ఇది యూజ్ చేస్తాము. ఇంకోటి ఏంటంటే ఆయిల్ ఇండికేటర్, ఆయిల్ అనేది ఎంత ఉంది అనేది ఇండికేట్ చేస్తుంది అనమాట. ఇంకోటి టెంపరేచర్ డిటెక్టర్, అది టెంపరేచర్ని డిటెక్ట్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ప్రెషర్ రిలీఫ్ డివైస్, అంటే ఇప్పుడు చూడండి లోపల ప్రెషర్ అనేది ఎక్కువైపోయింది అనుకో, ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది బ్లాస్ట్ అవుతుందన్నమాట. అలా కాకుండా ప్రెషర్ని డిక్రీజ్ చేయడానికి మనం ఇది యూజ్ చేస్తాము. ఇంకోటి ఏంటి రేడియేటర్, టెంపరేచర్ని కూల్ చేయడానికి మనం ఇది యూజ్ చేస్తాము. ఇంకోటి ఏంటంటే బుషింగ్స్ అనమాట, అంటే వీటిని బుషింగ్స్ అంటారు. ఇన్కమింగ్ ఇంకా అవుట్ గోయింగ్ సప్లైస్ని కనెక్ట్ చేయడానికి, లోడ్ని కనెక్ట్ చేయడానికి మనం వీటిని యూజ్ చేస్తామన్నమాట. ఇంకోటి ఏంటంటే థర్మల్ రిలే, ఇదేం చేస్తుంది వైండింగ్ యొక్క టెంపరేచర్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. ఇది చూసారు కదా, ఇవి మనం డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లో యూజ్ చేసే పార్ట్స్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇది డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ గురించి. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా అడగండి. ఇప్పుడు మనం డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి, అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ అనేది ఎలా వర్క్ అవుతుంది, దాని యొక్క టైప్స్ గురించి, అదేవిధంగా దాని యొక్క కన్స్ట్రక్షన్ గురించి తెలుసుకున్నాం అనమాట. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా అడగండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.